వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉద్యోగులకు తాజా వార్త, సిపిఎస్ బకాయిలు విడుదలపై తాజా అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా సెప్టెంబర్ 1 నాటికి సిపిఎస్ రద్దుపై హామీ ఇవ్వని పక్షంలో సెప్టెంబర్ 1వ తేదీన బ్లాక్ డేగా ప్రకటించటాన్ని కొనసాగిస్తామని, ఆ రోజున చలో విజయవాడ నిర్వహిస్తామని ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ సతీష్ తెలిపారండి. సిపిఎస్ ఉద్యోగులకు జరిగిన అన్యాయానికి బాధపడకుండా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ సిపిఎస్ఈఏ ఏర్పడిందే సిపిఎస్ రద్దు కోసమని, అది సాధికారమైతే తమ డిమాండ్ పరిపూర్ణమైనట్టే అని అన్నారు. శనివారం విజయవాడలో ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 26 జిల్లాల నుంచి సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల తదుపరి పరిణామాలపై ప్రాథమికంగా చర్చించి అనంతరం సిపిఎస్ ఉద్యోగుల చిరకాల సమస్యలను పరిష్కారం చేసుకోవటానికి వీలుగా భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై అయితే ఈ సమావేశంలో చర్చించారండి. ఇక భవిష్యత్ కార్యాచరణపై అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సతీష్ దాస్ 26 జిల్లాల ముఖ్య నాయకుల అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం కోరుకొండ సతీష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలోనూ ఉద్యమం కొనసాగించామని, ప్రస్తుతం ప్రభుత్వం హయాంలో కొనసాగించామని, రాబోయే రోజుల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందని చెప్పారు. సిపిఎస్ రద్దు అయ్యే వరకు ఏపీ సిపిఎస్ఈఏ పోరు ఆగదని, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తుందని తగ్గదని స్పష్టం చేశారు. సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పటి వరకు బకాయిలు కూడా విడుదల చేయలేదన్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీని కలిసి సిపిఎస్ ఉద్యోగులు బకాయిలను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశామని, అయినా ఇప్పటి వరకు ఎలాంటి చలనము కనిపించడం లేదన్నారు. బకాయిలపై వచ్చే జూన్ నెలలో ఉద్యమానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేశారండి. మొత్తానికైతే ఈ ఉద్యోగులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.